తెలంగాణ గవర్నమెంటు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము. 24వ లెసను రథము. రంగాపురం ఊరిలో రామాలయం అనేటువంటి గుడి ఉందన్నమాట. శ్రీరామనవమి పండుగ వచ్చింది. మామూలుగా గ్రామాల్లో వచ్చేసి రామునికి వచ్చేసి గుడి కట్టుంటారు నార్మల్గా. ఆ యొక్క రాముని ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించారు. ఎక్కువగా గ్రామాల్లో ఉంటుంది. రాముని యొక్క గుడులు ఎక్కువ ఉంటాయన్నమాట. ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించారు. రాముడిని సీతను రథం మీద ఉంచారు. సీతారాములకు పూలమాల వేశారు, గంధం పూశారు, రకరకాల ఫలాలు నివేదన చేశారు. ఊరిలోని వారందరూ వచ్చారు, భక్తితో భజనలు చేశారు. రాముని రథాన్ని ఊరంతా ఊరేగించారు. చూడండి, రాముని సీతారామ లక్ష్మణుల్ని ఊరు అంతా ఊరేగించారనమాట. వాయిద్యాలతో నాదస్వరాలతో ఊరంతా ఊరేగించారు రథాన్ని. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. రథాన్ని అలంకరించారు. రంగాపురం ఊరిలో రామాలయం ఉన్నది. గంధం పూశారు. భక్తి భజనలు రంగాపురము. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. చూడండి, దేవుణ్ణి రథం మీద ఊరేగించారు, భజన చేశారు, పళ్ళెంలో సీతాఫలాలు ఉన్నవి. కొన్ని పదాలు నేర్చుకుందాము. రథం, ధనం, సీతాఫలం, భజన. చిన్న కథని చూద్దాము. చదువు ఆనందించు అనే దాంట్లో, ఒకరోజు రవి బడికి పోతూ ఉన్నాడు. కాలువలో ఒక చీమ మునిగిపోవడం చూశాడనమాట. వెంటనే తనకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఒక కాగితం పడవ చేసి నీటిలో వదిలాడనమాట. వదిలేసరికి చీమ పడవ ఎక్కి కూర్చుంది. రవి పడవను ఒడ్డు మీద పెట్టాడు. చీమ పడవ దిగి ఆనందంగా పోయిందనమాట.